చిదగ్నికుండ సంభూత శ్రీ చిదగ్నికుండ సంభూతాయై నమః. కొందరు ప్రపంచం ఎవరి వల్ల నడుస్తుందో ఆ శక్తిని తెలుసుకోలేక తమ మానాన తాము నడుస్తూ అజ్ఞానంలో పడిపోతూ ఉంటే, కొంతమంది యోగ్యులు మాత్రము అజ్ఞానంలో పడిపోతున్నామని తెలుసుకొని బయటపడే ప్రయత్నంలో మంచి పనులు చేస్తూ ఉంటారు. వీరి వల్ల వారికి లోకానికి కూడా మంచిది. వీరిని మంచివారు అంటారు. కొందరు అజ్ఞానంలో ఉంటూ జ్ఞానం తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయకుండా మంచితనాలు ధర్మాలు అనేవి ఇవేమీ లేవని అధర్మంగా ప్రవర్తిస్తారు. కొందరు అలా ప్రవర్తించడం వారికి ప్రమాదం. కొందరు అధర్మంగా ప్రవర్తిస్తే ప్రక్కవానికి నష్టం. కొంతమంది అధర్మంగా ప్రవర్తిస్తే ప్రపంచానికి నష్టం. అలా ప్రపంచానికి నష్టంగా అధర్మంగా ప్రవర్తించే జాతిని రాక్షస జాతి అంటారు. అలాంటి వారు ఎక్కువైతే మంచిగా ఉన్నవారికి బలం చాలదు. అప్పుడు ప్రపంచం నడవదు. లోకంలో ధర్మ ప్రవర్తనతో ఉండేవారు అమ్మని ప్రార్థిస్తూ, తల్లి, నువ్విచ్చిన శక్తితో పనిచేస్తూ నిన్ను తెలుసుకోకుండా అధర్మంగా ప్రవర్తించే వారి వల్ల మేము బాధపడుతున్నాం. నువ్విచ్చిన శక్తితో మేము వారిని ఎదుర్కొంటున్నా మా శక్తి చాలక వారి ముందు ఓడిపోతున్నాం. మా మంచితనం దెబ్బతింటోందమ్మా, నువ్వు రా అని అడుగుతారు. మనం మంచి చేద్దామన్నా ఏదో ఒక చెడు బయట నుండో లోపల నుండో వస్తూ ఉంటుంది. అది పోగొట్టుకోవాలంటే ఎవరైతే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఉన్నారో ఆ తల్లినే ఆశ్రయించాలి. ఎవరు పిలిచినా వారి కోసం అమ్మ వస్తుంది. కానీ పిలవాలనే బుద్ధి అందరికీ పుట్టదు. అమ్మవారిని పిలవాలని, ఆశ్రయించాలని, అమ్మ గురించి తెలుసుకోవాలనే బుద్ధి, అర్థం చేసుకోవాలనే బుద్ధి కలగాలంటే దైవీయ సంస్కారం, దైవీ గుణాలు ఉండాలి. వాటితో అమ్మని ఆశ్రయిస్తే ఆ పనులను చక్కబెట్టడం కోసం, వారిని కాపాడడం కోసం అమ్మవారు వస్తుంది. నిత్యగా ఉన్న తల్లి ఇప్పుడు వస్తుంది. ఉందంటే శక్తిగా ఉంది. ఉన్న శక్తి కనబడట్లేదు, కానీ మనల్ని అనుగ్రహించడం కోసం కనిపించి మరీ వస్తుంది. దైవీ గుణం ఉన్నవారు వారు బాగుపడుతూ ఎదుటివారిని కూడా బాగు చేస్తారు. అది ఉంటే వారి కోసం ఆవిడ వస్తుంది. ఏదో కొద్ది కొద్దిగా రావడం కాదు. సూర్యుడు సగం వచ్చి సగం రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? బాగా రావాలి. ఉద్యత, సంపూర్ణంగా ఎవరి కోసం వస్తుంది? దేవకార్య సముద్యత. అమ్మ ఎలా వస్తుంది? దానికోసం ఒక కుండం రగల్చాలి, సాధన చేయాలి. నేను చాలా మంచివాడిని అన్నంత మాత్రాన అమ్మవారు రారు. మంచివారైతే సాధన చేయాలి. సాధన ఎంత చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. లలితా సహస్రం చదవమని చెప్తే ఎన్ని రోజులు చదవాలని వెంటనే అడుగుతారు. ఎన్ని రోజులని అడిగారంటే ఎప్పుడు ఆపేయాలా అని అడగడమే. సాధన ఎంతవరకు చెయ్యాలి అనేది అడగకూడదు. ఫలితం లభించే వరకు చెయ్యాలి. ఈ జన్మలో వస్తుందంటారా? రాకపోతే మరొక జన్మ ఎత్తి సాధన చేయాలి. అంతవరకు చేస్తూ ఉండాలి. యజ్ఞానికి ముందు 2 కర్రలు మథనం చేయి అన్నారు. రెండింటిని కలిపినంత మాత్రాన అగ్ని పుట్టదు. యజ్ఞంలో అగ్ని పుట్టే వరకు అరణి మథనం చేయాలి. మథనం చేస్తేనే అగ్ని పుడుతుంది. ఆ అగ్ని నుండి శక్తి పుడుతుంది. అలా మథనం చేయగలిగితే ఆ మథనం చిదగ్నికుండం అవుతుంది. అందు నుండి అమ్మవారు ఆవిర్భవిస్తారు. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి రూపంలో అమ్మవారు ఎప్పుడూ ఉన్నారు. మాత, మహారాజ్ఞి, సింహాసనేశ్వరిగా ఉన్న ఆవిడ ఎప్పుడూ శ్రీ. ఆ శ్రీని ఆవిష్కరింపజేసుకోవాలంటే మథనం చేయాలి. అప్పుడు పుట్టే అగ్ని పేరే చిదగ్ని. ఆ అగ్ని పంచభూతాలలో ఒకటి కాదు, పంచభూతాలకి మించినది. పంచభూతాలలోదైతే సాధారణ అగ్ని, దానికి అతీతమైనది కనుక చిదగ్నికుండ సంభూత. ఆవిడ ఉద్భవిస్తే దేవకార్య సముద్యత, దేవకార్యమంతా చక్కబెడతారు. ఇందులో అమ్మవారి యొక్క లీలావైభవం ముందుగా తెలుసుకోవాలి. లీలావైభవం: భండాసురుడనే రాక్షసుడు తన 2 తమ్ముళ్ళు విశుక్ర విషంగులతో కలిసి ముల్లోకాలను ఆక్రమించి అందరినీ నీరసుల్ని చేశాడు. త్రిలోకవాసులకి ఇంద్రియాలు ఉన్నా పనిచేయడం మానేశాయి. మొత్తం నీరసం, లోపల ఉన్న శక్తంతా వాడు లాగేశాడు.
అదొక చిత్రమైన దాడి. మిగిలిన రాక్షసులైతే కొట్టారు, బాదారు. వీడు మొత్తం రసం లాగేశాడు. దాంతో వారికి ఏం చేయాలో తెలియలేదు. అందరూ ఎండిపోయారు. దేవతలంతా వెళ్ళి బ్రహ్మను ఆశ్రయిస్తే ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నాడు. వారందరూ వెళ్ళి పరమేశ్వరుని ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు, నేనొక యజ్ఞం చేస్తాను, దానిలో మీరంతా దేహత్యాగం చేయాలన్నాడు. కాపాడండి బాబు అంటే యజ్ఞం చేస్తాను, హోమగుండంలో దూకమంటే ఎవరు ఒప్పుకుంటారు? కానీ దేవతలు దూకారు. గురువుగారు దూకమంటే దూకాల్సిందే, ప్రశ్న వెయ్యకూడదు. శివాయ గురవే నమః. ఆయనను ఆశ్రయించారు. ఆ పరమేశ్వరుడే ఆచార్యుడు. ఆయన ఒక సముద్రం మొత్తం ఎండగట్టాడు. హోమగుండం ఒక యోజనం తయారు చేశాడు. ఆ హోమగుండంలో అంతవరకు ఎండిపోయిన చెట్లన్నీ పడవేశాడు. పరమేశ్వరుడు ఒక్కసారి ధ్యానం చేసి తన మూలాధారం నుండి అగ్ని రగిల్చాడు. తన శక్తిని తానే జాగృతం చేసి ఆ శక్తిని ఒక్కొక్క చక్రము దాటించి రగిల్చిన అగ్నిని ఆజ్ఞాచక్రం పాలనేత్రం నుండి తీసి హోమగుండంలో వేశాడు. ఆ అగ్ని లౌకిక అగ్ని కాదు కనుక చిదగ్ని అని దానికి ఒక పేరు పెట్టారు. ఆ చిదగ్నిగుండం రగిల్చి అందులో ముందు వేయాల్సిన ఆహుతులన్నీ వేసి పూర్ణాహుతి సమయంలో పూర్ణం ఆహుతి అవ్వాలి కనుక మమ్మల్ని ఏం చేయమంటారని దేవతలు అడిగితే, ఒక్కొక్కరిని అందులో దూకండి, దానికి తప్ప ఇప్పుడు ఎండిపోయిన మీ శరీరాలు మరీ దేనికి పనికిరావన్నాడు. మొత్తం దేవతలందరూ దూకారు. దూకగానే సంతోషం, పూర్ణాహుతి అయిపోయిందని పరమేశ్వరుడు లేచి జగదంబని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే అందులో నుండి చిదగ్నిగుండ సంభూతగా ఆవిడ ఆవిర్భవించింది. ఆ తల్లి కొత్తగా రాలేదు. అదే ప్రారంభమైతే మొదటి నామం చిదగ్నిగుండ సంభూత కావాలి. ఎప్పుడూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఉన్న దేవి అనుగ్రహించడానికి ఇప్పుడు చిదగ్నికుండం నుండి వచ్చింది. పోనీ వీరందరూ మంట పెట్టుకుని దూకేస్తే రాదు. గురువుగారు మంట పెట్టాలి, దూకమని చెప్పాలి. గురువు జ్ఞానాగ్ని రగల్చాలి. ఆయన ఇచ్చేదే జ్ఞానాగ్ని, అది రగలాలి. అలా రగలగానే ఇంతకాలం ఇంద్రియాలతో నేను చేస్తున్నాననే అజ్ఞానం తొలగిపోతుంది. నేను అనే అహంకారం, నేను చూశాను, నేను విన్నాను, నేను నడిచా, ఈ నేను ఒక్కొక్క ఇంద్రియంలో అహంకారంగా ఉంది. ఇంద్రియ శక్తులే దేవతలు. ఇంతకాలము అవి నావి అని విర్రవీగాయి. ఇప్పుడు గురువుగారు వచ్చి జ్ఞానాగ్ని రగిల్చితే తెలిసొచ్చింది. మీ అహంకారమంతా దీనిలో తగలెట్టండి అన్నారంటే అర్థం జ్ఞానాగ్నిలో అనగా విచారణ వల్ల రగిలిన అగ్నిలో నేను అనే అజ్ఞానాన్ని దహనం చేయాలి. దేవతలు తమని తాము సమర్పించుకుంటున్నారంటే ఈ ఇంద్రియాలు ఏవి తమంత తాము పనిచేయడం లేదు, అఖండమైన ఈ చిచ్చక్తి వల్లే పనిచేస్తున్నాయని ఎరుకగలగాలి. గురుకృప వల్ల రగిలిన జ్ఞానమనబడే అగ్నియందు అహంకారములన్నీ వ్రేల్చబడితే అప్పుడు మనలో ఉన్న అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. ఇది దీని యొక్క అసలైన అర్థం. ఇది మనకి అర్థం కావడం కోసం కరగా తెలియజేశారు. దేవతలు వెళ్ళారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పడం అర్థం చేసుకోలేని వారి కోసం. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఇది. లేకపోతే ఎప్పుడో భండాసుర సంహారం కోసం యజ్ఞం చేస్తే మేమిప్పుడు ఎందుకు చదవాలండి అంటారు. ఎందుకంటే భండాసురుడు ఇంకా చావలేదు, లోపల సిద్ధంగా ఉన్నాడు కనుక మళ్ళీ చేయాలి. అగ్ని ఎలా రగులుతుందంటే శ్రీ విద్యాశాస్త్రం చెప్తూ అంతర్నిరంతరమనినందన మేధమానే మోహాంధకార పరిబంధిని సంవిదగ్నౌ అన్నది. చిదగ్నిని సంవిత్ అగ్ని అంటారు. చిదగ్ని ప్రతివారిలో లోపల కుండలిని రూపంలో రగులుతూ ఉంటుంది. యోగపరంగా దీనిని కుండలిని అంటారు, వేదాంతపరంగా దీనినే జ్ఞానం అంటారు. అలాంటి అగ్ని రగిలితే మోహాంధకార పరిబంధిని, అజ్ఞానమనే అంధకారం పోగొడుతుంది. అగ్ని వల్ల రెండు ఉపయోగాలున్నాయి. వెలుగు, వేడిమి తగలబెడుతుంది, వెలుగు వెలగబడుతుంది. మనకి ఇష్టమైతే వెలగబెట్టడం ఇష్టం, లేకపోతే తగలబెట్టడం వద్దన్నా రెండూ చేస్తుంది. మనకున్న అజ్ఞానాన్ని తగులబెట్టి జ్ఞానాన్ని వెలగబెట్టాలి. వెలగబెట్టడం తగులబెట్టడం రెండూ చేయగలదు శ్రీమాత. అంతర్నిరంతర మనింధన మేధమానే, లోపల నిరంతరము సాధన ద్వారా మథనం చేయగా అగ్ని రగులుతుంది. ఇది ఇంధనం లేని అగ్ని. ఈ సాధనకి ఒక జీవితం చాలదు. అంత సాధన చేస్తే లోపల ఒకసారి రగులుతుంది. ఎప్పుడు రగులుతుందో తెలియదు. బృందావనంలో దేవహర బాబా అని ఒక యోగీశ్వరుడు ఉండేవారు. ఆయన తన దగ్గరికి వచ్చేవారితో, నీ దగ్గర మనస్సు అనే కర్ర ఉంది, దాన్ని రామనామమనే మరొక కర్రతో బాగా మథనం అలా మథనం చేస్తే అగ్ని పుడుతుంది అని ఆ రెండు కర్రల్ని తగలబెట్టేస్తుంది, నామాన్ని తీసేస్తుంది.
మనస్సుని తీసేస్తుంది. రామమనే బ్రహ్మాన్ని మాత్రం మిగుల్చుతుంది. విచారణతో సాధన చేయమని చెప్పేవారు. పతంజలి యోగసూత్రాలలో సతు దీర్ఘకాల నైరేంద్రస్య సత్కారా సేవిత దృఢభూమి అని చెప్పాడు. అంతగా సాధన చేయాలి. నిరంతరం మథనం చేస్తేనే అది రగులుతుంది. ఆ రగిలిన అగ్నిలో ఆవిడ ఉంటారు. అగ్ని నుండి పుట్టడం కాదు, అగ్ని నుండి పుట్టే వేడి వెలుగు ఆవిడే. జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జున అని భగవద్గీతలో చెప్పారు. సర్వకర్మలను దగ్ధం చేసే జ్ఞానాగ్నియే చిరగ్ని. జ్ఞానాగ్ని నుండి ఉత్పన్నమయ్యే బ్రహ్మ విద్యే చిరగ్నికుండ సంభూత. చిత్ అనగా పరమాత్మ, అగ్ని అనగా ముందు ఉన్నది అని అర్థం. జ్ఞానరూపంలో సృష్టికి మొదలే ఉంది చిరగ్ని. ఆ చిరగ్ని అనబడే కుండంలో ఆవిడ ఉద్భవిస్తుంది. పరబ్రహ్మ యందు వ్యక్తమైన శక్తి చిరగ్నికుండ సంభూత. ఆ శక్తి దేవతలందరిలో ప్రసరించింది. ఇప్పుడు అమ్మవారు చేసిన పని తాను ఆవిర్భవించి తన యందు ముందు పడిపోయిన దేవతలందరినీ తన నుండి సృజించింది. అదే దేవకారి సముద్యత. స్వస్తి. రేపు దేవకార సముద్యతాయై నమః అనే దాని గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.